సో ఇక్కడ మనం థర్డ్ ఫ్లోర్ మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీని తాలూకా ఇక్కడ కూడా మనం అంటే స్లాబ్ అనేది మనం డిజైన్ చేయాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏదైతే ప్లాన్ ఇచ్చారో సో డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ కమాండ్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ మనం అప్ టు ఎక్కడ వరకు అయితే మనకి ఉన్నదో సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే మనకి ఈ స్లాబ్ ఇక్కడికి ఇచ్చేసాడో సో ఇక్కడ వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ బేసిక్గా ఈ పార్ట్లో లేదు కాబట్టి నేను ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, అలాగే ఇక్కడ చూడండి మనకి స్టేర్స్ ఉన్నాయి. ఓకే, సో స్టేర్స్ దగ్గర కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుండి మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క పార్ట్ దగ్గర నుండి ఈ యొక్క పార్ట్ వరకు మనకి, అలాగే ఇక్కడ ఏం చేయాలంటే చేసిన తర్వాత ఈ పార్ట్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేసి, అలాగే ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ నాకు ఈ పోర్షన్ నాకు అవసరం లేదు. ఓకే, సో అందుకని మనం ఆ పోర్షన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనకి ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఎలాగా వర్కౌట్ చేయాలి అనేది మనం ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 6 ఇంచెస్ స్లాబ్ ఇచ్చేసి సో దీన్ని నేను డబల్ క్లిక్ చేసేసుకొని మేక్ గ్రూప్ చేస్తాను. ఓకే, సో మేక్ గ్రూప్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలి, మరి దీన్ని ఇప్పుడు ఇక్కడ మ్యాచింగ్ చేయాలి కదా మనం. ఓకే, సో మ్యాచింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను మూవ్ టూల్ పట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తాను, నేను మూవ్ టూల్తో ఈ పార్ట్ ఏదైతే ఉందో అంటే నాకు ఆ పార్ట్ కాదు కదా అది, సో మనం ఒక్క నిమిషం మనం ఈ పార్ట్ ముక్కనే తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ వరకే తీసుకోవడం జరిగింది. సో కాబట్టి సో దీన్ని నేను ఇక్కడికి ఇలా పెట్టుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ పుష్ పుల్ టూల్ తీసుకొని ఇక్కడికి మనకి ఇది ఇలాగా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి మనం. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి గ్యాప్ కదా వచ్చింది, ఇలాగా చూడండి
ఇది యాజ్ టీజ్గా అలా సరిపోద్ది అనమాట. అంటే మనం కరెక్ట్గా ప్రొజెక్షన్ చేయాలి కానీ మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ దగ్గర అంటే ఇక్కడ ఒక చిన్న పార్ట్ మనం చేయవలసిన పార్ట్ ఉండిపోయింది. అంటే అక్కడ మనం ఓకే, సో ఇక్కడ మనం ఈ పార్ట్ని ఏం చేయాలి, మనం ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో ఇక్కడ వరకు మనం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఒకవేళ మనకి అక్కడ గ్లాసింగ్ మొత్తం అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో దానికి మొత్తం అక్కడ గ్లాసింగ్ అయినా ఇచ్చేయవచ్చు, లేదు అంటే మనకు అలా కాకుండా దాన్ని వదిలేస్తాము అంటే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ మరి అక్కడ తీసేస్తే మరి ఈ పార్ట్ కూడా మనం ఏం చేయాలి, ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకొని మనం ఇక్కడికి మనం ఇక్కడ నేను సారీ ఇది తీసిస్తా. అలాగే ఈ పార్ట్ కూడా నేనేం చేస్తాను, ఇక్కడ పుష్ పుల్తో ఈ పార్ట్ ఇక్కడ ఇలాగా అపార్ట్ చేస్తాను. సో అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఈ పార్ట్ అంటే సెకండ్ ఫ్లోర్ తాలూకా స్లాబ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా అక్కడతో అది ఆగిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే కట్ పార్ట్ ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ వేరేగా రూమ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. అర్థమైనా మీకు? సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లాన్ మారిపోద్ది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, సేమే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సేమే, కాకపోతే నాకు అక్కడ చిన్న ప్లానింగ్ అనేది మనకి మారుతుంది అన్నమాట. సో ఆ ప్లానింగ్ దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దాని తాలూకా డిజైన్ని మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం మొదట ఆ యొక్క డిజైన్ని మనం తీసుకోవాలి. ఓకే, సో అంటే మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, దాని తాలూకా ప్లానింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? అంటే మనకి డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం ఏం చేస్తాము, ఆ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడికి నాకు డిఫరెన్స్ ఉంది ప్లానింగ్లో. ఓకే, సో అంటే ఇక్కడ నాకు ఇక్కడ బాల్కనీ ఇచ్చాడు, ఇక్కడ సేమే, కాకపోతే ఇక్కడ డోర్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ డోర్ ఉంది ఇందులోని. సో అంటే ఇక్కడతో ఇది క్లోజ్ చేస్తారనమాట. సో అది మనం జాగ్రత్తగా మనం మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ
హౌస్ అయితే అది అంటే పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయితే మనకేమీ మారదు. ఓకే, సో సేమ్ పార్ట్ అనేది ఇక్కడ మనం పెడతాం. కాకపోతే ఇక్కడ ప్లానింగ్ అనేది మనకి చిన్నది చేంజింగ్ అయిందంటే, ఇక్కడ మనకి ప్లానింగ్ అనేది మనకి చిన్నది చేంజ్ అవుతుంది. ఏంటి చేంజ్ అయింది ఇక్కడ? ఫర్ సపోజ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఈ పోల్ దగ్గర మనకి ఇది లేదు, అంటే దానికి ఈ గ్యాప్లో నాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఇక్కడ లేదు, ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ లేదు నాకు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ దీంట్లో దీన్ని మనం ఫస్ట్ డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలో మనం ఇలా పెట్టుకొని ఈ పార్ట్ని మనం పుష్ పుల్తో ఇక్కడ ఇలాగా తీసుకో. సో ఇంకెక్కడా లేదు, అయిపోయినా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక రెక్టాంగిల్ కమాండ్ ఏమో నేను ఇక్కడికి ఇలా పెడతా. ఓకే, సో ఎందుకలా అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం ఇలాగా ఒక లైన్ అనేది మనం రూమ్ పార్టిషన్కి మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి అవసరం లేని పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ నాకేమవుతుంది, ఈ ఎడ్జెస్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ రిమూవ్ చేసేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకి అవసరం లేని పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం అక్కడ రిమూవ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అది అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ఎడ్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం, ఇది 9 inches థిక్నెస్ వాల్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాలి, ఇక్కడ చూసారా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 9 inches అని ఇస్తారు. ఓకే, సో అవతల పార్ట్ ఇంకా మనకి అవసరం లేదు. అయ్యో, ఓకే, సో అవతల పార్ట్ మనకి అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది ఇలా డౌన్లో పెట్టుకొని 10 feet ఇచ్చేయాలి. అలాగే ఇది కూడా ఇక్కడ కూడా ఇలా ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ ఈ మధ్య పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏవైనా డోర్ ఇచ్చాడా అంటే ఇచ్చాడు, చూసారా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పుష్ పుల్తో దీన్ని ఇక్కడ ఇలా అటాచ్ చేస్తా, చూసారా. మరి అంటే మనం ప్లానింగ్ అనేది ఎలాగా మార్చుకోవాలి, వితౌట్ ఏమీ చేయకుండా మనం ఎలా చేసుకోవాలి అనేదే ఈ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ అర్థమైనా మీకు, అంటే మనం ఎలాగా చేసుకుంటే నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అది అయిపోయింది.
ఇప్పుడు నాకు ఈ ప్లానింగ్లో ఏం చెప్తున్నాడు, సో ఇది చివరి వరకు ఇచ్చాడు ఇక్కడ కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఆ యొక్క షేపింగ్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఏదైతే ఇక్కడ నాకు ఉన్నదో ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉంది కదా. సో దీన్ని నేను ఇక్కడ ఇలాగా క్లోజ్ చేస్తాను ఫస్ట్ అప్ టు ఎక్కడి వరకు, మనకి ఈ వాల్ వరకు, అవునా. సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇదేమో నాకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇచ్చారు, అలాగే ఇది ఇక్కడతో అయిపోయింది. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది మనం తీసేది. సో ఇక్కడ ఎడ్జెస్ అనేది మనం అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇది 3 feet ఇచ్చా, ఇది 7 feet. ఇది నాకు 10 feet ఇచ్చా. ఇది ఇక్కడ చూడండి, మనకి గ్యాప్ మరి ఉండిపోయింది కదా. సో ఈ గ్యాప్ని ఇక్కడ ఇలాగా కలిపేసి ఈ యొక్క ఎడ్జ్ ఏదైతే ఉన్నారో అది తీసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఒక రూమ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి అది డోర్కి ఆనుకొని డోర్ ఇచ్చాడు, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ కలా పెట్టుకొని ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ నేను 3 feet తీసుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత
ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడ 3 ఫీట్ పెడతాను. నాకు ఇది 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 అవసరం. నాకు ఇది ఓన్లీ ఇక్కడికి ఎలా పెట్టగానే నాకు ఇక్కడ ఒక చూసారా మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చాడో సో ఇలా వచ్చింది రైట్. అది అయిపోయిన తర్వాత మనకేం చేస్తాడు ఇక్కడ ఒక విండోని ఇచ్చాడు. ఇక్కడ ఒక విండోని ఇచ్చాడు. సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో విండో ఇచ్చాడు కాబట్టి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను ఒక లైన్ ఇలా తీసుకుంటే నాకేమవుతుంది, ఇది ఒక ఎడ్జ్ వచ్చేది చూసారా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మూవ్ టూల్తో దీన్ని ఇలాగా ఒక 3 ఫీట్ కిందకి పెట్టుకొని అలాగే మళ్ళీ ఇంకోటేమో 4 ఫీట్ పెట్టుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ 2 ఫీట్ ఇస్తాను. అలాగే ఇక్కడ 4 ఫీట్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎరేజర్తో చూసారా మరి, అంటే సింపుల్గా మనం అసలు ఎలాగా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి మేజర్ పార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్లాన్ ప్రకారం ఇక్కడ విండో వస్తుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇందులో ఏదైతే ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ మనకి ప్రీవియస్లో ఉందో సో అది ఇక్కడ లేదు. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైతే పార్ట్ లేదనుకుంటున్నానో ఇక్కడ ఆ పార్ట్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి ఇలాగా అలాగే ఇలా పెట్టేసుకొని ఇక్కడ సో ఇదొక సింపుల్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం మళ్ళీ ఆ వాల్స్ని మనం కట్టుకొని మనం చేసుకునే కన్నా ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా కూడా అంటే అకార్డింగ్ టు ద ప్లాన్లోని మనం ఎలాగా మనం మార్చుకోవాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇది ఓపెనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద ప్లానింగ్
ఇక్కడ నాకు ఇక్కడ చూసారా ఇది ఒక్కటే ఇచ్చాడు, ఇంకా అక్కడ నాకు పార్టీషన్స్ కానీ ఏమి ఇవ్వలే. ఓకే, సో అంటే మనము అకార్డింగ్ టు ద స్ట్రక్చరే మనం ఇక్కడ మార్చుకుంటున్నాం. ఇక్కడ వాల్ ఇచ్చాడు మళ్ళీని, ఇది ఇక్కడ మనకి టీవీ స్టాండ్ ఇచ్చాడంటే అర్థం ఏంటి, ఇక్కడ వాల్ ఉన్నట్లాగే లెక్క. మరి జనరల్గా అక్కడ వితౌట్ వాల్ మనం అసలు టీవీని పెట్టలేం కదా. అంటే ఎక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏ పార్ట్ అయితే అంటే ఇక్కడ మనకి మళ్ళీ గ్యాప్, ఈ గ్యాప్ కూడా మనకి తెలియాలి. అంటే ఎందుకని మరి ప్లానింగ్లో మనకు ఉండాలి కదా. సో దాన్ని బట్టే ఇక్కడ మనకి అది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ చూడండి, అంటే ఈ రూమ్కి అసలు డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫర్ సపోజ్ ఇక్కడ డైమెన్షన్ టూల్ తీసుకుంటే ఈ కార్నర్కి నాకు 15 feet 7/16. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ ఒక ఎడ్జ్ లైన్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ 15 feet 7/16. సో సెవెన్ బై 16 అంటే ఒక 4 దట్ మీన్స్ మనం 7.4375 inches. అంటే ఇక్కడికి వచ్చింది చూసారా మరి. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ నుండి ఒక 9 inches కదా మరి, అది థిక్నెస్ ఎంత ఇచ్చాడో మనకి 9 inches ఇచ్చాడు. సో అది మళ్ళీ మనకి ఎక్కడి వరకు ఇచ్చాడో చూడండి, ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఇవ్వలేదు. ప్లానింగ్లో మనం చూసుకోవాలి. ఇక్కడ చూసారా నాకు అంటే ఇదంతా కూడా ఓపెన్ పార్ట్ కింద వాడు, అంటే మనకి ఫర్ సపోజ్ ఏంటంటే ఇక్కడ వరకు ఇచ్చాడంటే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఒక 14 feet పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక 14 feet ఇక్కడ వాల్ అనేది పెట్టుకున్నాము. అంటే ఎందుకు, ఆ ఓపెన్ పార్ట్లో
వాడు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇది పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ప్లానింగ్ అనేది మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా దాంతో అక్కడ క్లోజ్ అయిపోద్ది ఇది డోరు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడతో ఈ పార్ట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకోవాలి దీన్ని. ఈ పార్ట్ మనకి ఇలాగ ఉంటుంది, అర్థమైనా మీకు? సో మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మరి ఇంకేవి రావు. ఇక్కడ ఏంటంటే మరి ఇంకా ఈ యొక్క డిజైన్ ఏదైతే ఉన్నదో అది మనకి ఇక్కడ రాదు. సో ఈ పార్ట్లో మనకి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏమైంది, మనకి ఈ స్టేర్ తాలూకు దాంతోనే ఎండింగ్ అయిపోయింది, అర్థమైందా? సో అందువల్ల మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీని తాలూకా డిజైన్ అనేది ఇక్కడతో ఎండ్. సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనకి ఉండదు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తే దానికి దీనికి ఇక్కడ చూసారా తేడా ఉంది, ఆ తేడా ఉండకూడదు. ఓకే, తేడా ఉంటే మనకి కరెక్ట్గా కుదరదు పని. ఓకే, సో అక్కడితో అది తీస్తాం కదా మరి ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ పుష్ పుల్తో ఇక 10 feet ఇంకా అక్కడ ఏముండవు, అర్థమైందా? ఇంకా ఇక్కడ ఏముండదు. ఓకే, సో అంటే ఏమైంది, నాకు ఇక్కడికి ఈ పార్ట్ అనేది వేరు. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ వాలు మనకి మీదకి వెళ్ళొచ్చేమో, కానీ అంటే మీదకంటే మరీ మనకి అక్కడ వెళ్ళిపోదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం చూసుకోవాలి ఈ యొక్క ఎలివేషన్ది మనకి ఎక్కడి వరకు వెళ్ళింది, సో ఏంటి సంగతి అని. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇందులో యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇక్కడ లోపల నుండి మనం లోపలికి రావాలి కదా, అంటే లోపల నుండి ఆ పై రావాలి. అంటే నాకు అక్కడ ఆ స్టేర్ అక్కడికి నాకు వచ్చేసాం, ఎక్కడికి ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇంకా మళ్ళీ మీదకి వెళ్ళడానికి ఇంకేం లేదు. సో ఇక్కడ ఇదేంటంటే మనకి మళ్ళీ ఇక్కడ మనం యాక్చువల్గా దీని తాలూకా ప్లాన్ ఏదైతే ఉందో అక్కడికి మనం వెళ్ళాలి ఫస్ట్. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో ఇక్కడ మనం
ఇక్కడ వ్యూలోకి వెళ్ళిపోతే వ్యూలో ఇక్కడ చూడండి మనకి ఏం చేశాడంటే ఇది ఎక్కువ ఇవ్వలేదు ఈ ఫ్రంట్ పార్ట్, అది వేరు ఆ పై పార్ట్ చూసారా మరి. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అర్థమైందా. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను ఒక లైన్ పెట్టుకొని ఇది ఇలాగా సపరేట్ చేస్తాం. సో ఇక్కడికి ఇది నాకు అంటే ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఇది నాకు 7 feet తగ్గిపోద్ది. అంటే నాకు ఇది ఒకటే ఇలా ఉంటుంది, అర్థమైందా. సో చూసారండి, అంటే మనకి డిపెండ్స్ ఆన్ ద పార్ట్ బట్టి మనం అసలు ఎలివేషన్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏ రకంగా మనం క్రియేట్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ నుండి నేనేం చేస్తాను, ఇది నాకు ఇలాగా ఎక్స్టెన్షన్ వస్తుంది. ఓకే, నాకు ఇక్కడ వరకు ఇది ఇలా ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎక్కడ వరకు అంటే నాకు ఇక్కడ వరకు వస్తుంది. అలాగే ఇది కూడా నేను ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ మీద లైన్లోని మనం మార్చుకోవాల్సి వస్తుంది. చూసారా ఇక్కడ మనకి అలాగే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇక్కడికి వరకే. అలాగే సో
ఓకే. సో ఇలాగా మనం జాగ్రత్తగా మనం దాన్ని అక్కడ క్లోజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ మనకి టు బీ కంటిన్యూ వెళ్తుంది మీదకి. టు బీ కంటిన్యూ ఇలా వెళ్తుంది అనమాట. అంటే మనం అక్కడ తయారు చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా మనకేంటి, ఇదంతా కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఒక పార్ట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నాకు ఈ పార్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు 9 inches. సో ఇక్కడ ఇక్కడ ఎందుకు అలా కావాలంటే ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ పార్ట్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నాకు ఇది ఇలా మనకు వస్తుంది. ఇది నేను ఇక్కడ వరకు ఇలాగ పెడతాను, ఎందుకంటే నాకు ఇది కంటిన్యూటీ అవుతుంది. ఇందులో ఏదైతే ఉందో ఆ కంటిన్యూటీ గ్యాప్ నేనేం చేయాలి, ఇక్కడ ఈ గ్యాప్ని మనం జాగ్రత్తగా ఇక్కడ ఇలాగ కల్పించుకోవాలి. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం, ఎందుకంటే ఎలివేషన్ అనేది మనం రెడీ చేసుకోవాలి కదా. సో ఎలివేషన్ రెడీ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద ప్లానింగ్ బట్టి మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలి ఏంటి ఎలాగా అనేది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏం చేశాడు, మనకి ఇక్కడ ఇందులోని ఈ గ్లాసింగ్ ఇక్కడ వరకు మనకి ఇచ్చాడు. ఓకే, అంటే అక్కడ వరకు ఆ గ్లాసింగ్ అనేది ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది కంటిన్యూటీ అయింది. ఆ కంటిన్యూ గ్లాసింగ్ అయినా కూడా, అంటే మనం ఇందాకలా ఓపెన్ చేస్తాం కదా ఇక్కడ. సో అలా ఓపెన్ చేయకుండా ఇక్కడ ఏం చేయాలి, మనం క్లోజ్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇది ఇలాగా మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సో ఇక్కడ మనం దీన్ని కూడా ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఇప్పుడు, ఇది ఏదైతే ఉందో ఇక్కడ అలాగే ఇది 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 ఒకటే కదా. సో సో ఇక్కడ మనం ఇలాగా
ఇది పెట్టేసుకున్నాం. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా మనకేంటి, ఇక్కడ అలా పెట్టేసుకోవడమే. అప్పుడు ఏమవుతుంది, మనకి సింపుల్గా వర్క్ తేలిపోద్ది మనకి. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది మనకి సరిపోద్దా లేదా అనేది కాస్త డౌట్ అయినప్పటికీ కూడా మరి మనం అక్కడ పెట్టేసుకో. సో ఇక్కడ నాకు చిన్నది స్కేల్ చేసుకో. అంతే. ఓకే. అయితే ఇక్కడ మనకి ఇక్కడ నేను దీన్ని తీసుకొని ఇక్కడ నేను దీన్ని ఇలా పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ నాకు ఇది ఉందా లేదా అనేది మనకు తెలియదు ఫస్ట్, అందుకని అది అక్కడికదే క్లోజ్ చేసేస్తా. ఓకే. తర్వాత ఈ పార్ట్ ఇక్కడ ఇలాగా క్లోజ్ చేసేస్తాం. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం, సో ఈ ముందు ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. ఇది ఇక్కడికి తీసేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది ఇలాగా వాల్కి ఇలా చేసేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం ఇక్కడ
మూవ్ టూల్తో ఒక 3 feet అక్కడికి అలాగే అది క్లోజ్ అయిపోద్ది అంతే. సో అక్కడికి ఆ డిజైన్ అది నాకు అక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మరి ఇక్కడ మనకి డోర్ ఇచ్చాడు కదా, అంటే సో మనకి ఒక వాల్స్ అనేది మనం ఇక్కడ తీసుకోగలిగాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి ఇక్కడ ఫినిష్ అయింది. ఓకే, సో ఇంకా ఏంటంటే మనకి దీని పార్ట్ ఆఫ్ ద ఫినిషింగ్లో మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఉండిపోయింది. అంటే ఇక్కడ నాకు డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి నాకు ఇక్కడ ఎలాగా మనం క్రియేట్ చేసుకోవాలి, సో దాన్ని మనం ఎలాగా మనం క్రియేట్ చేసి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఏంటంటే నేను ఒక రెక్టాంగులర్ కమాండ్స్ని పెట్టుకొని సో ఇక్కడ నాకు ఇది యాక్చువల్గా ఇక్కడ ఒక ఇలా పెట్టుకొని ఇక్కడ 2 feet 6 inches అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత నాకు
దీన్నేమో నేను యాక్చువల్గా నేను సో దీన్ని ఆల్రెడీ ఇక్కడ వాల్ ఉంది. సో ఇక్కడికి ఇలాగా మనం దీన్ని కలిపేయాలి. సో కలిపేస్తే నాకు యాక్చువల్గా ఇది చివరికి కదా, ఓకే ఇది ఇలా కలిపేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని సో ఇక్కడ నాకు ఇలాగా క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే సో అది
ఈరోజు క్లాస్ మనం ఇక్కడ కెమెరాని ఏం చేస్తామంటే కెమెరాలోకి వెళ్ళి పొజిషనల్ కెమెరా అని చెప్పి మనం ఏం చేస్తాము ఇక్కడ పెట్టుకోండి. అంటే అప్పుడు నాకు ఏమైందంటే సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత హైట్లో ఉంది, ఫర్ సపోజ్ నాకు ఇది 4 feet 6 inches కావాలి కెమెరా. సో 4 feet 6 inches అంటే మనకి ఇలా వచ్చేస్తుంది. అంటే ఏంటి, సో మనకి నియరర్ బై అన్నమాట. అంటే ల్యాండ్ మెయిన్ నుండి మనం నించోని చూస్తే మనకి ఎట్లాగానే. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, దాన్ని డౌన్ చేసుకున్నాం. అంటే అక్కడ మనకి అక్కడ ఆ యాంగిల్ ఎంతైతే మనం తెచ్చుకున్నామో అది అక్కడ మనకి మారిపోద్ది అన్నమాట. సో అదే కాకుండా మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 point పర్స్పెక్టివ్ అనేది కూడా అక్కడ ఫిక్సింగ్ చేయాలి కెమెరా వ్యూకి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్చువల్గా మనకి బిల్డింగ్ తాలూకా వ్యూని మనం చూసినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఆ అపియరెన్స్ అనేది ఇక్కడ మనం తీసుకురావడానికి అవుతుందన్నమాట. అర్థమైందండి. అంటే ఎక్స్టీరియర్లో మనం డిజైనింగ్ అనేది ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఫ్రంట్ ఎలివేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.